భీమవరం ఎమ్మెల్యే పులుపర్తి రామాంజనేయులపై భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. పేకాట విషయంలో భీమవరం నియోజకవర్గంలో మాత్రమే కాదు, ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారిందని అన్నారు గ్రంథి. 2 నెలలుగా పేకాట క్లబ్బులు మూసేశారు. ఒక ప్రజాప్రతినిధి ఒక్కో క్లబ్ నుంచి 10 లక్షలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే 5 లక్షల బ్యాంక్ అంటూ నిర్వహిస్తున్నారని, బ్రాందీ షాపులను కూడా వదలకుండా లక్షల్లో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు గ్రంథి శ్రీనివాస్. ఈ పేకాట దందాపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు శ్రీనివాస్. నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని, ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా 5 లక్షల బ్యాంక్, 5 లక్షల బ్యాంక్ అంటే నాకు సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు, బయట చెప్పుకునేది ఏంటంటే 5 లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని. అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు. బ్రాందీ షాపుకి సంబంధించి ఒక్కో షాప్కి నెలకి 4.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని, ఇలాగే ఇంకా అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడిగితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఇదంతా కూడా. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, అఫీషియల్స్కి తెలుసు, అందరికీ తెలుసున్న విషయం ఇది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసున్న విషయం ఇది. ఎవరు చేస్తున్నారు ఇది, దీని వెనక పాత్ర ఏమిటి అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మొన్నైనా స్పందించి దీని మీద విచారణ జరపమన్నటువంటిది చాలా హర్షించదగ్గ పరిణామం.